మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన ఈ జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారు, తర్వాత మన తిప్పల దేవరెడ్డి గారు ఆహ్వానం మేరకు మన రేపు జరగబోయే 21 తారీఖు జన్మదిన వేడుకలు చాలా గ్రాండ్‌గా చేద్దామని 86 వార్డులో చాలా గ్రాండ్‌గా చేస్తాం. మొన్న మేము కోటి సంతకాలు కూడా మా వార్డులో 4000 పైచిలుకుగా చేసాము. అలాగే ప్రజలు 86 వార్డులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ బలంగా ఉన్నదని తెలియజేశారు. 4000 సంతకాలు పెట్టి తెలియజేశారు. అలాగే రేపు సహకరించిన ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, రేపు అలాగే పుట్టినరోజు కూడా చాలా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పార్టీ పెట్టి 3 సార్లు సింగిల్‌గా పోటీ చేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఎవరన్నా అంటే ఒక మన జగన్మోహన్ రెడ్డి గారే. ఆ రోజు నేషనల్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని ఢిల్లీలో సోనియా గాంధీని గదగదలాడించిన నాయకుడు ఎవరైనా అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చూస్తున్నాం ఆయన 2019లో సీఎం అయినప్పుడు మనం మతం చూడం, కులం చూడం, ప్రతి ఒక్కరికి ప్రతి పథకం అందాలని చెప్పాడు. కానీ ఈరోజు మన మా రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం సిబిఎన్ గారు ఏమంటున్నారంటే వైఎస్ఆర్ పార్టీకి గాని, వైఎస్ఆర్ కార్యకర్త ఓటేసినోళ్ళకి కూడా ఏ పథకాలు ఇవ్వొద్దంటున్నారు. ప్రజలు ఇయన్నీ గమనిస్తున్నారు. ప్రజలు చూస్తున్నారు. ప్రజలను భయపెట్టాలని చూస్తున్నావు. కానీ ముందుకొచ్చి మాట్లాడాలంటే నువ్వు పథకాలు కట్ చేస్తావని చూస్తున్నారు. కానీ అలా భయపెట్టే నాయకుడి వెనకాల ఒక బలమైన నాయకుడు, బలవంతుల నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటింటికి ప్రతి పథకాన్ని అందజేశారు. సచివాలయం వాలంటరీ వ్యవస్థ పెట్టి ప్రతి ఇంటికి పథకాలు అందినయా లేదని చూశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే, ఆయన అటువంటి వ్యక్తి బర్త్‌డే జరుపుకోవాలంటే చాలా గర్వంగా ఉన్నది. తర్వా అలాగే ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు మొన్న 2024లో స్టీల్ ప్లాంట్ వచ్చినప్పుడు నన్ను ఒక్కడినే ఒక సీటు గెలిపిస్తే నేను ప్రైవేటీకరణ ఆపుతాన్నాడు. ఆయన కరెక్ట్‌గానే మాట్లాడగా ప్రజలే ఆయనకి 21 సీట్లు ఇచ్చి తప్పు చేశారు. 21 సీట్లు ఇవ్వడం వల్ల ఆయన ప్రైవేటీకరణ చేయలేనని చెప్పి ఒక సీట్ ఇస్తుంటే ప్రైవేటీకరణ చేద్దుడు. ఆయన ఎక్కడికెళ్తే అక్కడ పుట్టాను, ఇక్కడ పుట్టాడని చెప్పడం తప్ప ఆయన వల్ల ఏమి అవ్వదు. ప్రజలు ఈ కూటమి ప్రభుత్వానికి మంచి ఆదరణ ఇచ్చాడు. అలాగే 3 సార్లు సింగిల్‌గా పోటీ చేసిన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. 2014లో 65 సీట్లు పోటీ చేసి ప్రతిపక్షాన్ని నిలబడ్డాడు. 2019లో 151 సీట్లతో మంచి మెజారిటీ గెలిచి అన్ని పథకాలు చెప్పింది ఇచ్చిన మాట మడమ తిప్పను అన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రేపు ఆయన మన ఇప్పుడు మన వైఎస్ఆర్ నాయకులందరూ అతనికి 86 వార్డులో మంచి ఘనంగా జన్మదిన బర్త్‌డే జరుపుకోవాలని కోరుకుంటూ